సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వందే భారత్ ట్రైన్లో ప్రయాణ సమయం 8 గంటల 30 నిమిషాలు. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కేవలం 3 గంటలు మాత్రమే. అంటే సగం కంటే మరింత తక్కువ అన్నమాట. ఒకవేళ మనం విమానంలో వెళ్లాలన్నా ఎయిర్పోర్ట్కి వెళ్లే సమయం, చెక్-ఇన్, చెక్అవుట్ సమయం మిగతా అంతా కలుపుకుంటే 3 గంటల కంటే ఎక్కువే కావచ్చు. సో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే మిగతా అన్ని ప్రయాణ మార్గాల కంటే సమయం ఖచ్చితంగా ఆదా అవుతుంది. బుల్లెట్ వేగంతో వెళ్లాలంటే కాస్త ఎక్కువ ఛార్జ్ అయినా భరించాల్సిందే. ప్రస్తుతం వైజాగ్ టు సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో గరిష్ట ఛార్జీ 3,120 రూపాయలుగా ఉంది. అదే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ఛార్జ్ గరిష్టంగా 5,800 రూపాయల వరకు ఉంటుంది. ప్రీమియం ఛార్జ్ 8,500 రూపాయల వరకు ఉండవచ్చు. బుల్లెట్ ట్రైన్ కనుక వస్తే విశాఖ నుంచి విజయవాడకు కేవలం గంటలో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ కేవలం 1:40 నిమిషాల్లో చేరుకోవచ్చు. దానికి తగ్గట్లే ఛార్జీలు కూడా భరించాల్సి ఉంటుంది. బుల్లెట్ ట్రైన్లకు అరిజిన్గా పిలుచుకునే జపాన్లో కూడా టికెట్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే వీటిలో ఉండే సౌకర్యాన్ని బట్టి ఆ రేట్ పెట్టడానికి ప్రయాణికులు పెద్దగా ఇబ్బంది పడరు. టోక్యో నుంచి హిరోషిమాకు దాదాపుగా 820 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ రెండు పట్టణాల మధ్య ప్రయాణం చేయాలంటే వన్ వే టికెట్ ధర మన ఇండియన్ కరెన్సీలో 11,285 రూపాయలు. భారతీయులకు బుల్లెట్ ట్రైన్ అనేది పెద్ద కళ. ఈ పాటికే ఇది అందుబాటులోకి రావాల్సి ఉన్న వివిధ కారణాలతో వెనక్కి వెళ్లిపోయింది. స్థల సేకరణ, కోవిడ్ కారణంగా కొన్నాళ్లు ఈ ప్రాజెక్టు వాయిదా పడడంతో మరింత ఆలస్యం అవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 నాటికి భారత్లో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు మొదటి బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం 2.5 గంటల్లోనే 508 కిలోమీటర్లు ప్రయాణించేలా తొలి ట్రైన్ ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్కి విమాన ప్రయాణం కన్వీనియంట్ గా ఉంటుంది. సాధారణ డిమాండ్ ఉన్న కాలంలో ఎకానమీ క్లాస్ టికెట్ రేటు 2,000 నుంచి 3,500 రూపాయల వరకు ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ టికెట్ కూడా దాదాపుగా ఇదే స్థాయిలో ఉండబోతుంది. ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రస్తుతం రైలు మార్గంలో ప్రయాణ సమయం 7 నుంచి 8 గంటలుగా ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ వస్తే ప్రయాణ సమయం కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రం ఉంటుంది. అయితే దీనికోసం ప్రత్యేకమైన ట్రాక్ వేయాల్సి ఉంటుంది. ఇది కేవలం బుల్లెట్ ట్రైన్స్ కోసమే వినియోగిస్తారు. ముంబై సమీపంలోని 7 కిలోమీటర్ల మేర సముద్ర గర్భంలో రైల్వే ట్రాక్ వేస్తారు. 2017లో నిర్మాణం ప్రారంభం కాగా 2028 నాటికి తొలి రైలును పట్టాలెక్కించే అవకాశం కనబడుతుంది. భారత్లో బుల్లెట్ ట్రైన్కి జపాన్ సహకారం అందిస్తుంది. షింకన్సేన్ టెక్నాలజీని మనకు అందిస్తుంది జపాన్. ఈ టెక్నాలజీతో ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ వ్యవహారంలో జపాన్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉంది. ఈ టెక్నాలజీతోనే భారత్లో కూడా బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.